హాయ్ అండి, ఇప్పుడు నేను వచ్చేసి ఢిల్లీలో అయితే ఉన్నా. నాకు ఆకలేస్తుందని బయటకు వచ్చా. ఒకసారి ఇక్కడ బిర్యానీ ఎలా ఉంటుందో చూసేద్దామా. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే బిర్యానీ షాప్ అనమాట. లజీజ్ బిర్యానీ కార్నర్ అంట. లోపలికైతే వచ్చేసానండి. మన దగ్గర బాండీలు రౌండ్గా ఉంటాయి కదా, ఇక్కడ చూడండి కొండ షేపులో అయితే ఉంది. ఒక బిర్యానీ వేస్తే చెప్పేసా మసాలా వేసి తీసుకురామని. మొత్తానికి మన బిర్యానీ అయితే వచ్చేసి చూస్తున్నారు కదా ఎలా ఉందనేది. పర్లేదు, పీసులు అయితే బాగానే వేసాడండి. కానీ కలుపుతున్నప్పుడు చేతి కాయలు చూడండి ఎలా అంటుతుందో. ఓరి నాయనా. సర్లే ఏదో ఒకటి అని చెప్పి ఇంక నేనైతే తినడం స్టార్ట్ చేశానండి. రైస్ అయితే కలుపుతుంటే బాగానే ఉంది. మరి పీస్ చూద్దాం ఎలా ఉంటుందో. ఇది చికెన్ ముక్క లేదా ఏదన్నా రాయి ముక్క నాకైతే అర్థం కావట్లేదండి. ఇంకేం చేస్తాం, డబ్బులు పెట్టాక తినాలి ఏదో ఒకటి. మొత్తానికి అయితే ఎలా ఒకలా తినేసాం. మరీ వరస్ట్ అయితే కాదులేండి, ఏదో యావరేజ్గా అయితే ఉంది. అది ఈ రేంజ్లో ఉండాలి. ఆయిల్ గట్టిగా వారం తిన్నామంటే ఇంకా అంతే. బిల్లు వచ్చేసి 130 రూపాయలు అయింది. టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది. ఇంకేముంది, ప్రతి వీడియోలో నేను చెప్పేది చేసుకుని మీరే ఒక లైక్ అయితే కొట్టేసేయండి.